హలో అండి, అందరికీ నమస్కారం. అనగనగా ఒకరోజు ఆ రోజు చేసిన వంటలు మీరు చూసేస్తారు ఈ వీడియోలో. మార్నింగ్ లేవగానే మొహం కడుక్కొని ఫస్ట్ నేను హాట్ వాటర్ తాగేస్తానండి. తర్వాత ఇంకా ఒక 15 మినిట్స్ ఆగిన తర్వాత వేడి వేడి చాయ్ తాగడం నా అలవాటు. ఇక్కడైతే టీ ప్రిపేర్ అయితే చేస్తున్నా. అది ఆల్రెడీ అందరికీ తెలుసు కాబట్టి ఏం చూపించట్లేదండి, జస్ట్ అలా వాక్ చూసేయండి. మరి ఇలా మరుగుతున్న టీలో కొంచెం ఇలాచి వేసి ఉడికించుకొని తాగుతుంటే అద్భుత. ఇక్కడైతే నేను కొంచెం ఓలిగలు చేస్తున్నా. ఓలిగలకైతే నేను కొంచెం పప్పు ఉడికించేసి ఇలా ఎసరైతే ఇలా వంపుకున్న తర్వాత బెల్లం బాగా దంచుకొని ఇలా ఉడికించుకోవాలి ఒక 10 మినిట్స్. మేము ఎప్పుడు ఓలిగలు చేసేటప్పుడు ఫస్ట్ బ్యాళ్ళు ఉడికించుకుని తర్వాత ఎసరు వంపుకున్న తర్వాత ఇలా బెల్లం వేసి ఉడికిస్తామండి. ఒక 15 మినిట్స్ అలా ఉడికించిన తర్వాత అదైతే ఒక 3 డేస్ దాకా ఏమి పాడవదండి, అంత బాగుంటుంది. ఓలిగల్లోకి అయితే పిండి అయితే కలిపేసుకుంటున్నానండి. కొంచెం మైదాను కొంచెం బొంబాయి రవ్వ వేసి ఇలా కలుపుకుంటున్నా. నేనైతే ఓలిగలు చేయడంలో అయితే పర్ఫెక్ట్ కాదండి, అప్పుడప్పుడు అలా చేస్తుంటాను. నేర్చుకోవాలి కదా, పిల్లలు ఉన్నారు, అప్పుడప్పుడు చేసుకోవడానికి పనికొస్తుందని ట్రై చేస్తూ ఉంటా. అన్నీ నేర్చుకోవాలి కదండి. ఇక్కడైతే బెల్లం అంతా కరిగిపోయింది చూడు, వాటర్ కూడా లేదండి. ఇంకా దాంట్లో కొంచెం పచ్చి కొబ్బరి ఏలాచి వేసేసి బాగా ఇలా కలుపుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి. అంటే స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ మూత వేసేయాలి. దాంట్లో ఉండే మాయిశ్చరైజ్ అంతా మనకి ఇక్కడ గాలికి ఆరిపోదు. తర్వాత ఇలా మిక్సీకి పట్టేసుకుంటే బాగా మెత్తగా ఉంటుంది. ఇక్కడైతే నేనైతే ఓలిగలు ప్రిపేర్ అయితే చేస్తున్నా. దీంట్లోకి నేను ఓలిగ పిండిలోకి కొంచెం పసుపు వేయాల్సింది, వేయలేదండి, మర్చిపోయాను. ఏదో పనిలో పడి మర్చిపోయాను. హెల్త్ కూడా కొంచెం సహకరించలేదు నాకైతే, అయినా చేస్తున్నా. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడైతే ఓలిగ రసంకి నేను ప్రిపేర్ చేస్తున్నా మసాలా. ఇంతేనండి, దీనికి ఏం ఎక్కువ మసాలా ఏమో ఎక్కువ అవసరం లేదు. మనం కొంచెం కొబ్బరి, జీలకర్ర, మిరియాలు, ఎండు కొబ్బరి, తెల్లగడ్డ అన్నీ వేసేసి మిక్సీ కొట్టేసుకొని ఇలా చింతపండు రసం వేసి ఇలా ఉడికించుకోవాలి. అంతేనండి, ఓలిగ రసం అయితే రెడీ. తర్వాత ఇక్కడైతే వంకాయ కూర చేస్తున్నా. ఇదైతే ఆల్ టైమ్ ఫేవరెట్ అండి నాకైతే. దీంట్లో పూరీలోకి కానీ ఓలిగల్లోకి కానీ నాకు ఎప్పుడు ఉండాల్సిందే కంపల్సరీగా. దీంట్లోకి అయితే కొంచెం పల్లీలు, కొబ్బరి, ఎండుమిర్చి, ధనియాలు, తర్వాత కొంచెం అల్లం, తెల్లగడ్డ, కొంచెం చింతపండు వేసి గ్రైండ్ చేసేసి ఇలా ఫ్రై చేసేసుకోవాలి. వాసన పోయిన తర్వాత ఆనియన్స్, ఒక టమోటా వేసి ఇలా కలుపుకోవాలి. రుచి అయితే ఎన్హాన్స్ అవుతుందండి ఇలా చేసుకుంటే, చాలా బాగుంటుంది టేస్టీగా. ఇంకా 2 విజిల్స్ పెట్టుకుంటే వంకాయ కూర అయితే రెడీ అండి. ఇక్కడ మామిడికాయ పులిహోర అయితే చేస్తున్నాను అండి. ముందుకైతే కడాయి పెట్టుని ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు అన్నీ వేసేసుకొని పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి కొంచెం ఉప్పు, పసుపు వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మామిడికాయ తురుము వేసేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా తురుము వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఇలా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత సాల్ట్ చూసుకొని అన్నం వేసేసుకొని కలిపేసుకోవడమే. వేడివేడి మామిడికాయ పులిహోర అయితే రెడీ అండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.